అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బియ్యం పాయసం ఎలా చేయాలో తెలుసుకుందాం. బియ్యం పాయసానికి ముందుగా బియ్యాన్ని ఇలా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పాలని యాడ్ చేసుకోవాలి. ఇలా పాలని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు బియ్యానికి 5 గ్లాసులు పాలను యాడ్ చేసుకోవాలి. అచ్చంగా పాలు కాకపోయినా 3 గ్లాసులు పాలు 2 గ్లాసులు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను మొత్తం పాలే యాడ్ చేశానండి. మొత్తం పాలు యాడ్ చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక పావు గంట ఉడకనివ్వాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇదే పాయసం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇలాగే వాటరు బియ్యం కలిపి ఒక 5 విజిల్స్ రానిస్తే ఇంకా త్వరగా అయిపోతుందండి. నేను మామూలుగా చేస్తున్నాను మీకు చూపించడం కోసం. ఒక పావు గంట ఈజీగా పడుతుందండి. ఇలా పావు గంట సేపు ఉడికిన తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీలో పాలు బియ్యం ఉడికిపోయినాయండి. ఇప్పుడు దీనిలోకి బెల్లం యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదండి, అలాగే ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లంలో నలకలు ఉంటాయి కాబట్టి ముందుగానే నేను ఈ బెల్లాన్ని కరిగించి అలా పాకం పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఒక కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి బెల్లం కరగనిచ్చేసి వడపోసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లం మిశ్రమాన్ని పాలు బియ్యం ఉడికించి పెట్టుకున్నాం కదా, దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఉడికింది కదా, స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు దీనిలోకి ఆ బెల్లం మిశ్రమాన్ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ఇప్పుడు యాలకుల పొడి యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ఇలా పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని దీనిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పాయసంలోకి యాడ్ చేయండి. ఇలా విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకోండి. కిస్మిస్ త్వరగా ఎగిపోతాయి కాబట్టి కిస్మిస్ ముందుగానే విడిగా వేయించుకొని యాడ్ చేయాలి. తర్వాత ఇలా జీడిపప్పు బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని పాయసంలోకి యాడ్ చేయండి. యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. అంతేనండి, వెరీ టేస్టీ బియ్యం పాయసం రెడీ. దీన్ని ఇప్పుడు బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, నేను ఇలా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.